రూ. 2,000 మరియు 4,000 మరియు 6,000 వీరందరికీ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది పోయిన నెల రోజుల కింద మరియు 15 రోజుల కింద. సో ఎవరికైతే పెంచడం అయితే జరిగింది, సో దానికి సంబంధించిన ఎవరికైతే పెంచిన డబ్బులు అనేవి పెంచిన పత్రాలు అనేది వారి పేర్లు వివరాలు ఎప్పుడు తెలుస్తుందో వారికైతే ఎప్పుడు పెంచిన డబ్బులు అనేవి పంచడం అయితే జరుగుతుందో 4,000, 6,000, 2,500. సో దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలనైతే చేసింది. సో ఎవరైతే వేచి చూస్తున్నారో ఆ డబ్బుల కోసం ఆసరా పింఛన్ డబ్బుల కోసం వివిధ రకమైన పింఛన్ డబ్బుల కోసం తీపి శుభవార్తనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసింది. సో అదేంటనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పథకాల కోసం అర్హులని ప్రజాపాలనలో చెప్పిన వారు ఎవరైతే అప్లై చేసిన వారు ఉన్నారో, సో దానికి సంబంధించిన అప్లై పత్రాలు అనేది ఎవరైతే అర్హులు అనేది రానున్న వారం రోజులలోనైతే వారి పేరు పత్రాలు అనేది వారి దగ్గర ఉన్న మున్సిపాలిటీ కార్యాలయంలో అయితే వారి దగ్గర కచేరీకారుని అయితే వారి గోడలకైతే వాళ్ళ పేర్లు అయితే ముద్రించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ఆ పేపర్లలో వారి పేర్లు నమోదై ఉన్నాయో సో వారికైతే పెంచుతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంట్లో 2-3కి మాత్రమే పింఛన్ అనేది అర్హులు అనేది చెప్పడం అయితే జరిగింది. సో దానికంటే ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వారికైతే కట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే మరి పింఛన్ తీసుకోబోతున్నారో సో వారికి 15 రోజులలో వారం రోజులలో వారికైతే కొత్త పింఛన్లు అనేది వారి ఖాతాలో అయితే పడుతున్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. సో రానున్న ఈ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.